ఒక ఎమ్మెల్సీ తనను ఒక స్థల వివాదంలో కిడ్నాప్ చేశాడని ఓ వ్యక్తి చేసిన ఆరోపణకు సంబంధించిన వార్తను సాక్షి ప్రొజెక్ట్ చేసింది. సాక్షిలో వచ్చిన వార్త యొక్క సారాంశాన్ని నేను క్లుప్తీకరించి ఇక్కడ మీకు తెలియజేస్తున్నాను. ఆలపాటి రాజా ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ అయిన ఆలపాటి రాజా తనను కిడ్నాప్ చేశాడని విజయవాడ శాతవాహన కళాశాల ప్రిన్సిపాల్ వంకాయలపాటి శ్రీనివాస్ అని ఆయన ఆరోపిస్తున్నారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం ఆయన 150 కోట్ల రూపాయల స్థలం తన సొసైటీ కలిగి ఉందని, ఆ సొసైటీ పేరు దుర్గా మల్లేశ్వర స్వామి ఎడ్యుకేషన్ సొసైటీ. ఆ సొసైటీ భూమికి సంబంధించిన వివాదంలో ఆలపాటి రాజా మాట్లాడదాం రమ్మని తనకు ఫోన్ చేశారని, తను తర్వాత వస్తానని చెప్పడంతో శుక్రవారం సాయంత్రం 6 గంటలకి తను బందర్ రోడ్లో ఒక హాస్పిటల్ లోపలికి వెళ్తుంటే ఆయన పిఏ రాజేష్ మరి 2 వ్యక్తులు వచ్చి తనను బలవంతంగా కారులోకి నెట్టి తీసుకువెళ్లారు. గుంటూరులోని ఆలపాటి రాజా గారి ఇంటికి తీసుకెళ్లారని, అక్కడ రాజా గారు తనను బెదిరించి కొన్ని కాగితాల మీద తను చెప్పినట్టుగా వ్రాసి సంతకాలు పెట్టమన్నారని, ఆ తర్వాత వంకాయలపాటి శ్రీనివాస్ వాళ్ళ ఫాదర్ వంకాయలపాటి కామేశ్వరరావు గారి చేత కూడా సంతకాలు పెట్టించి తను ఇచ్చిన మెయిల్ నుంచి ఒక మెయిల్ కోర్టుకి ఇవ్వాలని చెప్పి ఆయన ఒత్తిడి చేశారని, ఈ క్రమంలో ఈ విషయం తెలిసిన తన కొడుకు సత్యనారాయణ పోకుపురం పోలీస్ స్టేషన్కి సమాచారం ఇస్తే పోలీసులు రాజాకి ఫోన్ చేసి ఒత్తిడి చేస్తే రాత్రి 12 గంటలకు తనను వదిలివేశారని వంకాయలపాటి శ్రీనివాస్ శాతవాహన కాలేజీ ప్రిన్సిపాల్ చెప్తున్నారు. దీనికి సంబంధించి అసలు ఈ వివాదం ఏంటి, ఈ 150 కోట్ల రూపాయల విలువైన భూమి ఏంటి, ఆలపాటి రాజా గారు ఈయనెందుకు కిడ్నాప్ చేశారంటే 1969లో బోయపాటి అప్పారావు అనే వ్యక్తి నుంచి ఈ 5 ఎకరాల 16 సెంట్ల భూమి ఈ సొసైటీ కొనుగోలు చేసింది. ఇది దుర్గా మల్లేశ్వర స్వామి ఎడ్యుకేషన్ సొసైటీ కొనుగోలు చేసింది. కొనుగోలు చేసిన తర్వాత ఆయన మళ్ళీ ఎవరైతే బోయపాటి అప్పారావు వీళ్ళకి అమ్మిన వ్యక్తి మళ్ళీ పదే వచ్చి ఈ భూమి నాదే అని క్లెయిమ్ చేస్తుండటంతో వీళ్ళు 1977లో హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టు ఈ ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత ఈ స్థలం అంతా ఇంతగా దుర్గా మల్లేశ్వర సొసైటీకి చెందిందని స్పష్టంగా తీర్పిచ్చింది. అయినప్పటికీ ఆ బోయపాటి అప్పారావు అనే వ్యక్తి తిరిగి ఈ సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టులో ఈ కేసు పెండింగ్లో ఉంది. ఈలోగా 2010లో ఆలపాటి రాజా నేను ఈ సొసైటీలో సభ్యుడంటూ ఆయన ఎంటర్ అయ్యారు. అయితే వెంటనే సొసైటీ సభ్యులు కోర్టుకు వెళ్ళారు. కోర్టు ఆదేశాలు వాటి మూలంగా అప్పుడున్న జిల్లా కలెక్టర్ ఆలపాటి రాజా గారు ఈ సొసైటీలో సభ్యుడు కాదని చెప్పేసి ఒక నివేదిక కూడా ఇచ్చారు. అయినప్పటికీ ఆలపాటి రాజా గారు తన ఈ కేసు ఈ సొసైటీలో సభ్యుడిని అని అంటూ ఆయన చెప్తూ వచ్చారు. తర్వాత ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఈ విధమైన కిడ్నాప్ ఒత్తిడి జరిగింది అని ఆరోపణ వస్తుంది. దీనికి సంబంధించిన విషయం అంతా ఈరోజు సాక్షి పేపర్లో వచ్చిన దానికి సంబంధించిన సారాంశాన్ని నేను క్లుప్తంగా మీకు వివరిస్తున్నాను.